హాయ్ అందరికీ ఈరోజు నేను సింపుల్‌గా, టేస్టీగా బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్సలెంట్‌గా ఉంటుంది టేస్ట్ మాత్రం. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దీనికోసం పావు కేజీ బీన్స్‌ని తొడేల వలిచి ముక్కలుగా కట్ చేసుకొని, వాష్ చేసుకొని, పసుపు, ఉప్పు, టీ గ్లాస్ అంత నీళ్లు పోసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, ఒక మీడియం సైజ్ టమాటాను మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకొని ఇందులోనే రుచికి తగినంత కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని, మసాలాలు మాడిపోకుండా కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులోనే ఉడికించుకున్న బీన్స్ నీళ్లతో సహా వేసుకొని ఒకసారి కలుపుకొని, మనం బీన్స్ ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని దగ్గర పడే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతే. థాంక్ యూ.